ఇప్పుడు ఇట్లా వర్షం పడేటప్పుడు మనం ఏం చేయాలనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఇట్లా వర్షం పడుతుంది, మీకు అర్థం కనిపిస్తుంది ముందేమన్నా? ఏం కనిపిస్తలేగా. సో ఇట్లా కనిపినప్పుడు ఏం చేయాలంటే వైపర్ వేసుకోవాలి. వేసుకున్నావా? ఇది వైపర్ వేయడంలో ఇది ఫస్ట్ స్టెప్. సో ఒకసారి వచ్చి ఆగి మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ ఆగుతుంది ఇట్లా. సో ఇట్లా వర్షం హెవీగా పడుతుంది అనుకో, ఇట్లా వేసాం అనుకో లేట్ గా వస్తుంది, కాబట్టి మనకు కరెక్ట్ గా అనిపించదు. సో కొంచెం స్పీడ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఇది మీడియం. ఓకే, ఇది మీడియం కంటిన్యూ వస్తూ ఉంటది. దీనికంటే ఇంకో స్టెప్ కూడా ఉంటుంది, ఇది స్పీడ్. హెవీగా రెయిన్ పడేటప్పుడు ఇది స్పీడ్ గా పెట్టుకోవాలి. ఇది మీడియం. మామూలుగా ఇప్పుడు ఇట్లా వర్షం పడుతుంది, ఇట్లా నార్మల్ గా వర్షం పడేటప్పుడు ఇది పెట్టుకోవాలి. కొంచెం కొంచెం చినుకులు పడేటప్పుడు ఇది పెట్టుకోవాలి. ఒకసారి వచ్చేసి ఆగి మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ వస్తుంది. రైట్, ఇంకొక విషయం, ఇది అర్థమైంది కదా వైపర్ ఎట్లా వేయాలని. రైట్, ఇంకో విషయం, ఇప్పుడు ఇట్లా వర్షంలో పోయేటప్పుడు మనం ఇప్పుడు మిర్రర్స్ అన్ని ఎక్కించినవి ఉన్నాయి. సో ఏమైతుంది అంటే ఈ మిర్రర్ కి, ఫ్రంట్ మిర్రర్ కి అనేది ఫాగ్ వస్తుంది. ఈ పొగ వచ్చి మొత్తం ముందు నుంచి కనిపించకుండా అవుతుంది. వస్తుందా ఇది? వచ్చిందా? ఇట్లా ఫాగ్ వచ్చిందా? సో మనం లోపల కూర్చుంటాం, మనం వదిలే శ్వాస మొత్తం పోయి ఆ మిర్రర్ పైన హత్తుకొని అదంతా ఇట్లా ఫాగ్ లాగా ముందు కనిపించకుండా ఉంటది. ఉందా? సో ఇది ఫాగ్ క్లియర్ కావాలంటే బట్ట పెట్టి తుడవద్దు. ఓకేనా? ఇప్పుడు తెలుగు వాళ్ళు ఏం చేస్తారంటే, నేను చూసిన చాలా మంది అట్లనే బట్ట పెట్టి తుడిచారు వేరే వాళ్ళతో. సో అట్లా బట్ట పెట్టి తుడవకుండా ఏం చేయాలంటే ఏసీ ఆన్ చేయాలి. ఏసీ ఆన్ చేసి ఈ డైరెక్షన్ ఉందా, ఈ డైరెక్షన్ అనేది ఇక్కడ పెట్టుకోవాలి. ఈ వెంట్సిల్ దగ్గర పెట్టుకోవాలి. సో ఇక్కడ పెట్టుకుంటే క్లియర్ అయిపోయిందా? ఇది ఏసీ అనేది కూలింగ్ పెట్టుకోవచ్చు, హీటింగ్ పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. అంటే ఉన్న టెంపరేచర్ ని బట్టి మనకు కూల్ అవసరం అనుకుంటే కూల్ పెట్టచ్చు, హీట్ అవసరం అనుకుంటే హీట్ పెట్టచ్చు. ఓకేనా? ఇది మన ఇష్టం. ఇప్పుడు